నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఏపీ రాజకీయాల్లో ప్రశ్న రావణ్ వ్యవహారం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. దళిత క్రైస్తవుల సభ వ్యాఖ్యల కేసులో రావణ్కు బెయిల్ ఇప్పించిన లాయర్ జడ శ్రవణ్ కుమార్ అనూహ్యంగా ఈ కేసు నుంచి తప్పించుకున్నారు. దీని వెనుక వైఎస్ జగన్ మాస్టర్ స్కెచ్ ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేందుకు జగన్ ఏకంగా ప్రశ్న రావణ్కు ఎమ్మెల్యే సీటు ఆఫర్ చేసే ఆలోచనలో ఉన్నారా? అసలు సిఐ నాగరాజు కేసును పక్కదారి పట్టించేందుకే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందా? ఏపీ పాలిటిక్స్లో తెర వెనుక జరుగుతున్నదేంటి? ఇప్పుడు ఎందుకు గమనకు నోటీసులు ఇచ్చారనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ప్రశ్న రావణ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దళిత క్రైస్తవుల సభలో చేసిన వ్యాఖ్యల కేసులో రావణ్కు న్యాయస్థానంలో వాదనలు వినిపించి బెయిల్ ఇప్పించిన లాయర్ జడా శ్రవణ్ కుమార్ ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పుకున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో మావోయిస్టు హిడ్మా మృతి చెందినప్పుడు సంతాప సభలో రావణ్ మాట్లాడిన మాటలపై ఇప్పుడు కొత్తగా కేసు నమోదు కావడమే అని అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ అయితే అంటున్నారు. ఆ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన జడా శ్రవణ్ రావణ్ కేసుకు ఎన్ఓసి ఇచ్చి కేసు నుంచి వైదొలిగానని చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ప్రశ్న రావణ్ టీం వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కలవడం, జగన్ ఆయనకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగిపోయాయి. రావణ్ ఇక పూర్తిగా రాజకీయాలు చేయాలని ఫిక్స్ అయినందుకే తాను తప్పుకున్నానని శ్రవణ్ చెప్పారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జడా శ్రవణ్ ఎగ్జిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశ్న రావణ్ కేసును పూర్తిగా వైసీపీ లీగల్ టీం తన భుజాలపైన వేసుకుని వాదనలు ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అక్రమ కేసులతో జైలుకు వెళ్లిన వారు సీఎంలు అయిన చరిత్ర దశాబ్దాలుగా చూస్తున్నాం. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ను వైసీపీ ఆయుధంగా మలుచుకోబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టిందనే సానుభూతిని తీసుకొచ్చి రావణ్కు ఏకంగా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. తనదైన పంచ్ డైలాగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను నేరుగా ఢీకొట్టేలా రావణ్ను ప్రయోగించాలన్నది వైసీపీ అధినేత వ్యూహంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రశ్న రావణ్ టీంకు చెందిన గమన అనే యువతి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. విచారణకు హాజరు కావాలంటూ ఏపీ పోలీసులు ఇప్పటికే ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆమె వైఎస్ జగన్ను కలిసిన తర్వాతే పోలీసుల విచారణ పేరుతో వేధింపులు మొదలయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఏపీలో సంచలనం సృష్టించిన సిఐ నాగరాజు కేసును డైవర్ట్ చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్తో ప్రశ్న రావణ్ ఇష్యూను తెర మీదకు తీసుకొచ్చిందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.